ఏపీ డీడబ్ల్యూ సెట్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే ఈ రోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకు సంబంధించి ఏపీ డీడబ్ల్యూ సెట్ 2025 ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు కొన్ని ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ డీడబ్ల్యూ సెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి అండ్ మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. డిపార్ట్మెంట్ లాగిన్ కాదు, క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో మీకు సంబంధించి డీడబ్ల్యూ సెట్ యొక్క అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ కమ్మని అయితే అడుగుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనము క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి ఏపీ డీడబ్ల్యూ సెట్కి సంబంధించిన క్యాండిడేట్ యొక్క ఐడి ఎంటర్ చేయమంటుంది. తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మనకు క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోయినా మీ యొక్క హాల్ టికెట్లో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకొని అండ్ మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు సో మెనీ ఆస్పిరెంట్స్కి డౌట్ వస్తుంది. మీరు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇయర్ కాలంలో ఇయర్ అయితే ఉంటుంది. జస్ట్ ఇయర్ పైన క్లిక్ చేయగానే టోటల్ మన ఇయర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో మీరు 2005 2007 సంథింగ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీ మంత్ ఏదైతే ఉంటుందో మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మంత్ అనేది ఇక్కడ మనం లెఫ్ట్ రైట్ పైన క్లిక్ చేసి మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాది జూన్ అనుకున్నట్టయితే జూన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అత్త మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో డేట్ అనేది ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. 10 12 13 సంథింగ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీ యొక్క క్యాండిడేట్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసినట్టయితే క్యాండిడేట్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాండిడేట్ సర్వీస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ రెస్పాన్స్ షీట్ డౌన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి మన యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఏపీ డీడబ్ల్యూ సెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇలా స్క్రోల్ చేసినట్టయితే సో మనకి ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అండ్ వ్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మీరు స్క్రోల్ చేస్తే మీకు ఈ డౌన్లోడ్ ఈ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో ఏపీ డీడబ్ల్యూ సెట్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు మీ యొక్క టోటల్ క్వశ్చన్ పేపర్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ స్క్రోల్ చేసి ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు క్వశ్చన్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఏపీ డీడబ్ల్యూ సెట్లో వచ్చేసి సో దీనికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇస్తారు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇస్తారు యాజ్ పర్ కీ ప్రకారం. రాంగ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో వాటికి రెడ్ కలర్లో మనకు క్రాస్ మార్క్ అయితే ఇస్తారు. సో ఇది కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 అని అయితే కీ ప్రకారం ఇవ్వడం జరిగింది. బట్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఆప్షన్ పెట్టారనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ డౌన్లో చూజ్ ఆప్షన్ చూడొచ్చు. చూజ్ ఆప్షన్లో వచ్చేసి 1 అయితే ఇవ్వడం జరిగింది. 1 మీన్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆప్షన్ 1 సెలెక్ట్ చేసుకున్నారని అర్థం. కీ ప్రకారం వచ్చేసి ఏంటంటే కీ ప్రకారం థర్డ్ ఆన్సర్ ఉంది. అండ్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసిన ఆప్షన్ వచ్చేసి ఏంటంటే సెలెక్టెడ్ ఆప్షన్ వచ్చేసి 1. సో ఈ రెండింటికి మ్యాచ్ అవ్వలేదు. సో మ్యాచ్ అయ్యేటట్టు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయో వాటిని మీరు కౌంట్ చేసుకోవాలి. అవి మీకు డీడబ్ల్యూ సెట్లో మార్క్స్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కీ ప్రకారం వచ్చేసి థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అని ఇవ్వడం జరిగింది. కీ ప్రకారం క్యాండిడేట్ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు థర్డ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ కూడా థర్డ్ ఆప్షన్. సో ఈ విధంగా కీకి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయినట్టయితే సో ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో మీరు మార్క్స్ అయితే కౌంట్ చేసుకోవాలి. ఇలా కీకి మీరు పెట్టిన ఆప్షన్కి ఎన్ని క్వశ్చన్స్ అయితే మ్యాచ్ అవుతున్నాయో వాటిని కౌంట్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు కీ ప్రకారం ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది అయితే ఫస్ట్ మీరు కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకున్న తర్వాత మేము డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసినట్టయితే సో నెక్స్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనే ఎస్టిమేషన్ అయితే చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకు డిఫరెంట్ మెథడాలజీస్ అయితే ఉంటాయి. మీరు ఇంగ్లీష్ కావచ్చు, బయో సైన్స్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు అండ్ మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ అయితే ఉంటుంది. గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సో మీరు కరెక్ట్గా మీ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత సో నేను
నేను నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేస్తాను కట్ ఆఫ్ సంబంధించి. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ DWSETకి సంబంధించి 2025 యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకునే విధానం, మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకునే విధానం అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.